I'm Dr. Chandravathi, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. చాలామంది ఈ మధ్య కాలంలో హెయిర్ డైస్ బాగా వేసుకుంటున్నారు. హెయిర్ డైస్ వేసుకునేటప్పుడు దాంతో ఎలర్జిక్ రియాక్షన్స్ రావటం ఇవన్నీ కూడా సహజంగా చూస్తుంటాం. హెయిర్ డైస్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇవి అంటే టెంపరరీ హెయిర్ డైస్, సెమీ పర్మనెంట్, పర్మనెంట్ హెయిర్ డైస్. మోస్ట్ ఆఫ్ ద ట్రబుల్స్ ఎక్కువ ట్రబుల్ వచ్చేదంతా సెమీ పర్మనెంట్ హెయిర్ డైస్ తోటి అనమాట. ఈ అమోనియా పీపీడి అని ఒక కెమికల్ ఉంటుంది, దాని మూలంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తుంటాయి. సో చాలామంది మాకేం చెప్తూ ఉంటారంటే, నేను ఎప్పటి నుంచి ఇదే బ్రాండ్ వాడుతున్నానండి, ఇప్పటి వరకు నాకేం ప్రాబ్లం రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది అని అంటారు. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో ఆ బ్రాండ్ వాడతారు, కానీ ఆ బ్రాండ్ వాళ్ళు దాని లోపల ఇంగ్రీడియంట్స్ మారుస్తూ ఉంటారు. న్యూ అని చెప్పేసి కొంచెం ఏదో కొత్తదనం తీసుకొద్దామని దాంట్లో ఏదో ఒకటో రెండో ఏదో కలుపుతూ ఉంటారు. అది మీకు పడకపోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరికైనా సరే ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి నాకు అన్నప్పుడు మటుకు హెయిర్ డైస్ తిన్నగా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ డైస్ ఉంటూ ఉంటాయి. సరైన మీకు స్కిన్కి తగ్గ హెయిర్ డై తీసుకోవడం చాలా మంచి పద్ధతి. యాక్చువల్గా నా అడ్వైజ్ ఏంటంటే, హెయిర్ డైస్ అనేది వాడకుండా ఉండటమే మంచిది. యూ జస్ట్ యాక్సెప్ట్ యువర్ గ్రెయిన్, బికాస్ వయసు వస్తున్న కొలది తెల్ల జుట్టు వస్తుంది, నథింగ్. దాని మూలంగా మీరు యాక్సెప్ట్ చేసుకుని ఆ హెయిర్ డై వేసుకోకుండా, ఎస్పెషల్లీ ఎలర్జీ హెయిర్ డైస్ మూలంగా ఎలర్జీ వచ్చే వాళ్ళకి నేను చెప్తున్న అడ్వైస్ ఇది. సో హెయిర్ డై వేసుకోకుండా ఉండటం మంచిది. ఎంచేతంటే కంపల్సరీగా ఏ టైప్ ఆఫ్ హెయిర్ డై అయినా కూడా పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేయగలిగితేనే హెయిర్ డై అవుతుంది అది. సో ఈవెన్ సమ్ టైమ్స్ ప్లెయిన్ హెన్నా వాడుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి మేము రియాక్షన్స్ చూస్తుంటాం అనమాట. సో బ్లాక్ హెన్నా వీటన్నిటికీ కూడా రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మీరు వేసుకునేటప్పుడు అడ్వైస్ ఏంటంటే, ముందు ఆ హెయిర్ డై కొంచెం చిన్నగా చెవెనకాల పెట్టుకుని ఒక అరగంట సేపు వెయిట్ చేసి చూడండి. దాంతో ఏమైనా రెడ్నెస్ కానీ, ఇరిటేషన్ కానీ, దురద కానీ ఏమైనా వస్తే ఆ హెయిర్ డై మీకు పడటం లేదని చెప్పి తెలుసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. హెయిర్ డై మూలంగా రియాక్షన్ రాకపోవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ కొన్ని సంవత్సరాల తర్వాత హెయిర్ డై వేసుకునే వాళ్ళందరి మొహాలు నల్లగా అయిపోతున్నాయి. ఇది మటుకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో అంటే ఏంటంటే, మీ హెయిర్ని ఎలా డై చేస్తుందో స్లోగా ఆ హెయిర్ డై మీ ఫేస్ మీద, మీ మెడ మీద కూడా వచ్చేసి అది నల్లగా, అంటే మొదట్లో మీకు తెలియదు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మీరు చూసుకుంటా ఉంటే ఈ హెయిర్ డై స్లోగా మిగతా స్కిన్ మీద కూడా స్ప్రెడ్ అయ్యి ఆ స్కిన్ కూడా కలర్ కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ డై మూలంగా అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో అలాగే ఈక్వల్గా అన్ని డిసడ్వాంటేజెస్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అందుకని నేను అనేది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి హెయిర్ డైస్ వాడేటప్పుడు. అండ్ ప్యాచ్ టెస్ట్ చేసుకుని మరీ హెయిర్ డై పెట్టుకోవాలి.